ఇంకేంట్రా, అంతా హ్యాపీనే కదా, కలిసిపోయినట్టే కదా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవుగా. మీనాక్షి ఎక్కడుంది? తను కూడా ఇక్కడే ఉంది మామ్. ఏ మీరిద్దరూ ఒకసారి అర్జెంటుగా ఇంటికి రండి. ఏమైంది మామ్? ఏమండి, మీరు మీనాక్షి మాటల్ని గమనించారో లేదో, క్రిష్ గురించి మీనాక్షి ఎప్పుడు ఎలాగైతే మాట్లాడుతుందో ఇప్పుడు కూడా అచ్చ అలాగే మాట్లాడుతుంది. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో చెప్పు. అంత బాగా తెలిసిన అమ్మాయి ఎవరో అర్థం కాక చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మన పూర్ణిమ. ఏంటి మామ చెప్పేది? పూరినా? అవునరా, పూర్ణిమ చాలా మంచి అమ్మాయి, పైగా మన రోజు చూస్తున్న అమ్మాయి, మనందరికీ బాగా తెలిసిన అమ్మాయి. తను బలరాంకి సరైన జోడి అనిపించింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మామ్, తను ఎవరో, తన ఫ్యామిలీ ఏంటో మనకు తెలీదు. తనని ఎలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో ఉంచాల్సి వచ్చిందో నీకు తెలుసు. అన్నిటికీ మించి తన మెంటల్ కండిషన్ ఏంటన్నది మనందరికీ తెలుసు. అలాంటి మెమరీ లాస్ కండిషన్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ కొంచెం ఆలోచించాలి కదా మామ్. మామ్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే అర్థం చేసుకోకుండా అలా నవ్వుతారేంటి? మనం అందరం అనుకుంటున్నట్టు తనకే మెమరీ లాస్ లేదురా. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చి అలా ఒక చిన్న అబద్ధం చెప్పి ఇక్కడ ఉంటుంది, అంతే. అవును స్మాలల్లుడు, ఈ విషయం మీనాక్షికి ఎప్పుడో తెలుసు. కాకపోతే మనతో టెల్లింగ్స్ చేయకుండా సీక్రెటింగ్స్ గా దాచిపెట్టిందిలే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏంటి స్మాలల్లుడు, నమ్మటం లేదా? కావాలంటే మీనాక్షిని ఆస్కింగ్ చెయ్యి, నిజమో కాదో తనే టెల్లింగ్ చేస్తుంది. ఏం లేదులేరా, నిన్ను మీనాక్షిని కలపడం కోసం పూర్ణిమ ఇక్కడుంటోంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని మీనాక్షితో ఒట్టు పెట్టించుకుంది, అందుకే మీనాక్షి మనతో చెప్పలేదు. అందుకేరా, పూర్ణిమ అంత మంచి అమ్మాయి కాబట్టి బలరాంకి భార్య అయితే బాగుంటుందని అనిపించింది. పైగా మీనాక్షి పూర్ణిమలు సొంత అక్కా చెల్లెలలా చాలా బాగా కలిసిపోయారు. తను మన ఇంటి కోడలైందనుకో అందరితోనూ కలిసిపోతుంది, అందరూ హ్యాపీగా ఉంటాం. ఏమంటావ్? సరేమో, నీ ఇష్టం. మీనాక్షి, ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉన్నావేంటమ్మా? ఏమైంది? ఏం లేదత్తయ్య, ఏం లేదు. మరి నీ అభిప్రాయం కూడా ఒకసారి చెప్తే.
మాట్లాడవేంటమ్మా? లేదత్తయ్య, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మీనాక్షి, అదేంటమ్మా అలా అంటున్నావు? ఈ విషయం చెప్తే అందరికంటే నువ్వే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను. అలాంటిది నువ్వే జరగడానికి వీలేదంటున్నావేంటమ్మా? ఎందుకు అలా అంటున్నావు? ఏంటమ్మా కారణం? అంటే వాళ్ళిద్దరికి పడదత్తయ్యా. పూర్ణిమ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో వాళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్న వాళ్ళకి పెళ్లి చేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. అలా చేస్తే ఏదో ఒక రోజు విడిపోతారే తప్ప కలిసి ఉండరు. అందుకే వద్దంటున్నాను. భలే దానివమ్మా, వాళ్ళిద్దరికీ పడదు అంటున్నావు. మరి నీకు క్రిష్కి పడుతుందా? మరి మీరిద్దరూ కలిసి ఉండట్లేదా? వాళ్ళు కూడా అలాగే కలిసిపోతారులేమ్మా. లేదత్తయ్య, మా విషయం వేరు, వాళ్ళ విషయం వేరు. మేం బయటికి కలిసినట్టు కనిపిస్తున్నాం అత్తయ్య, కానీ మేమెంత కలిసుంటున్నామో మీకు తెలీదా? కలిసుండటానికి ఎంతలా మేం ప్రయత్నిస్తున్నామో, ఎంతలా పోరాడుతున్నామో మీకు తెలుసు కదా. ఇన్ని గొడవలు జరిగాక కూడా మేమిలా కలిసి ఉండటానికి ప్రయత్నిస్తున్నామంటే అది మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే. బయటికి చెప్పుకోలేకపోయినా సరే ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉన్నది మా మనసులకి తెలుసు. మరి వాళ్ళ మధ్య కూడా మాలాంటి ప్రేమ ఉందని ఎలా అనుకుంటాం? అలా లేనప్పుడు ఎలా కలిసి ఉంటారు చెప్పండి? కలిసి ఉండటం కోసం వాళ్ళ జీవితాంతం పోరాడుతూనే ఉండాలి. పైగా బలరాం గారి మెంటాలిటీ వేరత్తయ్యా. వాళ్ళిద్దరికీ అస్సలు సెట్ అవ్వదు. బలరాం మెంటాలిటీ వేరేంటమ్మా? ఒకేసారి ఎందుకు అలా అంటున్నావు? అంటే అదే అత్తయ్య, ఈయన మెంటాలిటీకి బలరాం గారి మెంటాలిటీకి చాలా తేడా ఉంది. ఈయనకి ఎంత కోపం వచ్చినా సరే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ బలరాం అలా కాదు. అతనికి కోపమే తప్ప అర్థం చేసుకోవడం చాలా వరకు తెలియదు. పైగా పోరు చిన్నపిల్ల, అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ తనకి ఇంకా రాలేదు. అందుకే వాళ్ళిద్దరికి సెట్ అవ్వదంటున్నాను. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ అవన్నీ ఒకప్పటి విషయాలు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అవునమ్మా, నిన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చారా? రాలేదు కదా? ఎక్కడికి వెళ్లారో తెలుసా? ట్రీట్మెంట్ చేయించడం కోసం పూర్ణిమని బలరామే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. నాకు తెలిసి ఈ రోజు కూడా వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళుంటారు. అది కాదమ్మా,
మరి వాళ్ళిద్దరి మధ్య అలా గొడవలుంటే ఇద్దరు అలా కలిసి వెళ్తారా? కలిసిమెలిసి ఉంటారా చెప్పు? యువర్ కరెక్ట్ అప్పన్నా. నేను కూడా ఓ 2-3 టైమ్స్ అబ్జర్వింగ్ చేశాను. వాళ్ళిద్దరూ మిల్క్ వాటర్ లాగా చాలా బాగా మిక్సింగ్ అయిపోయారు. మీనాక్షి, మరి ఇంకేంటమ్మా, వాళ్ళిద్దరు అంత బాగా కలిసిపోయినప్పుడు గొడవలు ఎందుకు అవుతాయి చెప్పు? అది కాదత్తయ్య, అలా హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన కలిసిపోయినట్టు కాదు కదా. అలాగే పూర్ణిమ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి. వాళ్ళకు కూడా కొన్ని ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి కదా. మరి వాళ్ళతో మాట్లాడకుండా మనంతట మనమే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. కరెక్టేనమ్మా. అయినా మన ఫ్యామిలీకి ఏం తక్కువ? కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. ఈ విషయం గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. అది కాదత్తయ్య. చూడమ్మా మీనాక్షి, ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి మరొక ఆడపిల్ల గురించి నువ్వు ఆలోచిస్తున్నావని నాకు అర్థమైందమ్మా. కాని నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదమ్మా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారనుకో, అప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటారు. అందుకే మనం అనవసరంగా టెన్షన్ పడకుండా ఫస్ట్ వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలేంటో తెలుసుకుందాం. అప్పుడు మిగతా విషయాల గురించి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావచ్చు. ఏమంటావ్? మీనాక్షి, వాళ్ళకిష్టమైతే నీకు ఓకే కదా? మీనాక్షి, నిన్నే. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నీకు ఓకే కదా? చెప్పమ్మా. అంటే ఆ పిల్ల ఎస్ అంటే ఈ పిల్ల పిల్లిలా నోరు మూసుకుంటుంది. మనం అటు నుంచి నరుకు రావాలి. పంతులు గారు, మా బావ పేరు మీద అర్చన జరిపించండి. పేరు చెప్పమ్మా. బావా. అదేంటమ్మా, నేను అడుగుతుంది నీ బావ పేరేంటని. మా బావ పేరు నాకు తెలీదండి. అదేంటమ్మా, మీ బావ పేరు నీకు తెలియకపోవడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. తెలీదండి. మరి పేరు లేకుండా అర్చన చేయడం ఎలాగమ్మా? కుదరదు కదా. నేను మా ఊళ్ళో ఇలాగే చేయిస్తాను, పర్లేదు. బావ పేరు మీదే చేయండి. ఏంటో నాకు అర్థం కావడం లేదు. సరేలేమ్మా, కనీసం గోత్రం అయినా తెలుసా? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య శ్రీమాన్ శ్రీమతః భావనామధేయస్య క్షేమస్థైర్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సీతారామాంజనేయ స్వామి ప్రీత్యర్థం ఓం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే. మనం ఇంత నాటకం ఆడి బావా అని బలంగా నమ్మిస్తే ఇది పేరు తెలియదని చెప్పి ఈ రేంజ్లో షాక్ ఇచ్చిందేంటి? అబ్బా, దీని ఆలోచన ఏంటో అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాక టెన్షన్తో బుర్ర పగిలిపోతుంది కదరా దేవుడా. ఛా, ఈ టైంలో ఫోన్ ఏంట్రా బాబు?
చెప్పు. ఒరే గుంటడా, ఆ పిల్ల చాలా సీరియస్ గా తీసుకెళ్ళింది కదా, ఏంటి అక్కడ వాతావరణం? అది అర్థం కాకే టెన్షన్ పెరిగిపోతుంది. ఆ పిల్ల ఇప్పటిదాకా నోరే విప్పలేదు. ఓ మై గాడ్, ఏ నోటికి ఏమన్నా ప్లాస్టర్ ఉందా ఏంటి? ఎదవ జోకులాపి విషయం ఏంటో చెప్పు. ఆ గుడ్ న్యూస్ రా గుంటడా, నీ ప్లాన్ వర్కౌటింగ్స్ అయింది. మీ అమ్మ నీ పెళ్లికి పచ్చ జెండా ఊపింది. ఇక యాజిటీస్ గా ఆ మీనాక్షి రెడ్ సిగ్నల్ వేసింది. పూరి ఒప్పుకుంటే నాకు ఓకే అని ఓ చిన్న మెలుకు పెట్టింది. అంటే పూరి ఖచ్చితంగా ఒప్పుకోదు అని మీనాక్షి నమ్మకం. సో అందుకని ఏదో ఒకటి చేసి ఆ పిల్లను ఒప్పించవలసిన బాధ్యత నీ మీదే ఉందిరా. ఏంటి ఒప్పించేది? బాబా పేరేంటని పూజారి అడిగితే అది తెలియదని చెప్పింది. అది నన్ను బాబాగా యాక్సెప్ట్ చేసిందో లేదో అర్థం కావట్లా. ఓ మై గాడ్, ఇంత దూరం వచ్చాక ఇదే ట్విస్ట్ రా. ఇలా అయితే నీ ప్లాన్ మొత్తం శ్రీమద్ రమణ గోవిందో హరి. నేనేదో ఒకటి చేస్తాను, ఎదవ సోదాపి ఫోన్ పెట్టే. బలరాంకి పూర్ణిమకి పెళ్లి చేయాలన్న ఆలోచన చేయడం ఏంటి? అసలు అత్తయ్య ఈ విషయం గురించి కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అలాంటిది ఇలా సడన్ గా ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం ఏంటి? ఈ ఆలోచన అత్తయ్యకి వచ్చుంటుందా, లేదంటే ఎవరైనా చెప్పి నిర్ణయం తీసుకుని ఉంటారా? అసలు పూర్ణిమకి బలరాంకి పెళ్లి చేద్దామనే ప్రస్తావన తీసుకొచ్చే అవసరం ఎవరికుంది? అసలు ఈ ఆలోచన స్వతహాగా అత్తయ్యకొచ్చుంటే ఫస్ట్ నాతో తప్పకుండా చెప్పుండేవాళ్ళు. అలా జరగలేదంటే దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఉండుంటారు. అలాంటి అవసరం ఎవరికుంది? ఒకవేళ బలరాం ఏమైనా తెర వెనుకుండి ఈ ప్లాన్లన్నీ చేస్తున్నాడా? బావగారొచ్చింది ఆయనంతట ఆయన అర్థం చేసుకుని కాదు, బలరాం అర్థమయ్యేలా చెప్పడం వల్ల. ఇందాక నేను స్విమ్మింగ్ పూల్లో పడబోతుంటే బలరామే నన్ను కాపాడాడు తెలుసా? అక్క, ఆ రోజు ఇంట్లో గీతలు చెరపడం దగ్గర నుంచి ఇందాక బావగారిని ఒప్పించడం వరకు చూస్తుంటే నాకెందుకో బలరాంలో మార్పు వచ్చిందనిపిస్తుంది అక్క. ఎస్, నో డౌట్ బలరామే. పూర్ణిమని నమ్మించడం కోసం బలరాం ఆడిన నాటకం దగ్గర నుంచి ఈ పెళ్లి ఆలోచన వరకు చూస్తుంటే బలరాం ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నాడనిపిస్తోంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. దానికంటే ముందు పూర్ణిమ బలరాంని గుడ్డిగా నమ్ముతోంది. ఈ విషయం తనకి చెప్పి తన నోటితోనే పెళ్లికి నో అని చెప్పించాలి. ఆ తర్వాత బలరాం ఏం చేస్తాడు అని దాన్ని బట్టి వాడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అసలు పూర్ణిమ ఎక్కడుంది?
ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందేంటి? ఏమై ఉంటుంది? చెప్పు మీనాక్షి. కిరణ్, పూర్ణిమ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి తనకి ఫోన్ ఇస్తావా? లేదు మీనాక్షి, మధ్యాహ్నమే వెళ్ళిపోయింది. ఏంటి, మధ్యాహ్నమే వెళ్ళిపోయిందా? అవును మీనాక్షి, ఏమైంది? ఏం లేదు కిరణ్, క్యాజువల్ గా అడిగాను. ఉంటాను. అలాగే మీనాక్షి. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఆఫీస్ లో లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నాకేమో మీరు మారినట్టు కనిపిస్తున్నారు, కానీ అక్క మాత్రం మీరు మారడం అనేది ఈ జన్మలో జరగని పని అని చెప్తుంది. ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. మీనాక్షినే కరెక్ట్. బావా